హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతీస్ కిచెన్. సో ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. సో తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఈ చికెన్ ఫ్రై చాలా రుచిగా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ రైస్లోకి రోటీలోకి కూడా సూపర్గా ఉంటుందండి. తక్కువ టైంలో ఇలా ఒకసారి ట్రై చేయండి, భలే రుచిగా కుదురుతుంది. సో బ్యాచిలర్స్ అయినా వంట రాని వారైనా ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 నుంచి 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 2 నుంచి 3 గ్రీన్ చిల్లీని ఇలా చీలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం చికెన్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ 1 kg వరకు శుభ్రంగా కడిగిన చికెన్ని యాడ్ చేసుకుంటున్నాను. సో చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. సో ఈ టైంలో మనం ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు, అలానే 1 స్పూన్ వరకు పసుపుని, మీ రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ వచ్చేసి ఇక్కడ మీరు సగం యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్న మనం కారం మసాలా వేసేటప్పుడు సగం యాడ్ చేసుకోవచ్చు. సో ఆప్షనల్ అండి ఇది, నేనైతే ఒకేసారి యాడ్ చేస్తున్నాను. ఉప్పు ఇప్పుడు యాడ్ చేయడం వలన ముక్కకి బాగా పడుతుంది. సో సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయండి ఇక్కడ. సో ఆయిల్ అనేది కొంచెం ఈ ఫ్రైలోకి ఎక్కువగానే పడుతుంది. 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ ఈ ఆయిల్లో ఒక 5 to 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా మనం చికెన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. సో ముక్క అనేది ఇంకా మీకు క్రిస్పీగా అవ్వాలంటే ఇంకొక 5 మినిట్స్ పాటు మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఇది రైస్లోకి కలిసేలాగా కాబట్టి నేను ఇక్కడ నార్మల్గా ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను. సో నేనైతే ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. సో కారం వేసి కూడా ఒక 5 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ యాడ్ చేసుకోవాలి. సో ఇది నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న చికెన్ మసాలా అండి. నేను ఇది ఒక్కటే యాడ్ చేస్తున్నాను. మీరు నార్మల్గా అయితే చికెన్ మసాలా 1 స్పూన్ వరకు, గరం మసాలా 1 స్పూన్ వరకు వేసి బాగా కలుపుకుంటూ ఇంకొక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న చికెన్ మసాలాని ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని అలానే కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. సో చూసారు కదా, ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇది రైస్లోకి, రోటీ, చపాతీలోకి, పులావ్లోకి సూపర్గా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. అలానే బ్యాచిలర్స్ కానీ వంట రాని వారు ఈజీగా చేసేయచ్చండి. ఇది పప్పుచారులోకి కూడా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మన ప్రశాంతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.